మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. దాదాపు 36 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి వాల్మీకి ఎస్టీ క్యాన్సర్ చేస్తారని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా హామీ కూడా జరిగింది. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ వాల్మీకి ఎస్టీగా గుర్తించారు. అంతమంది మా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలు ఎస్టీగా గుర్తించారు, మిగతా 8 జిల్లాలు బీసీ ఏలుగా గుర్తించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాల్లో వాల్మీకిని ఎస్టీగా గుర్తించారు. ఈ 8 జిల్లాల్లో వాల్మీకిలను బీసీ ఏలుగా గుర్తించారు. అదేమో మాకు అర్థం కావడం లేదు. వాల్మీకి అంతా అభినయాన్ని పొందుతున్నారు. అక్కడ ఎవరైనా అబ్బాయిలు లేదా ఎవరైనా అమ్మాయిలకి పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలకి వాల్మీకి ఎస్టీగా గుర్తించాలా లేదా బీసీఏగా గుర్తించాలా అన్నమయ్య పరిస్థితుల్లో ఈరోజు వాల్మీకి ఉన్నారు. ఏదైనా కానీ మన రాష్ట్రంలో ఒక కులానికి ఒకే గుర్తింపు ఉన్నాను. అలా లేకుండా వాల్మీకిని ఒక చోట ఎస్టీగాను ఒక చోట బీసీలుగాను గుర్తించడం ఇతరులకు సమావేశం. ఎన్నోసార్లు కూడా గతంలోనేమి పార్లమెంట్ మాజీ సభ్యులు కళారంగయ్య గారైతేనేమి, గోరంత మాధవ్ గారైతేనేమి ఎన్నో సందర్భాల్లో కూడా వాళ్ళు పార్లమెంట్ సమావేశాలైతేనేమి వాల్మీకి ఎస్టీగా జాగ్రత్త చేస్తారని చెప్పి ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైతేనేమి, గుంటూరు నియోజకవర్గ శాసనసభ్యులైతేనేమి, రాయదుర్గం శాసనసభ్యులైతేనేమి, అనంతపురం పార్లమెంట్ సభ్యులైతేనేమి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదూరు నియోజకవర్గమైతేనేమి, ఆదూరు నియోజకవర్గమైతేనేమి, ఎమ్మెల్సీలైతేనేమి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు కూడా వాల్మీకి ఎస్టీగా గుర్తించారని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా శాసన సభ సమావేశాలు అయితేనేమి, శాసన మండలి సమావేశాలు అయితేనేమి వాళ్ళు ఎన్నోసార్లు ప్రతిపాదించడం జరిగింది. అయినా కూడా ఎన్నోసార్లు ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఒక వాల్మీకి శాసనసభ్యులతో పాటు, ఒక వాల్మీకి పార్లమెంట్ సభ్యులతో పాటు, ఒక వాల్మీకి శాసన మండలి సభ్యులతో పాటు రెడ్డి సామాజిక వర్గం చెందిన వారు కూడా రాజీనామాలే గౌరవ కృష్ణారెడ్డి గారు మరియు అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ సభ్యులైనటువంటి బైరెడ్డి సుందరి గారు కూడా వాల్మీకి ఎస్టీ జాబితాలోకి చేర్చాలని వాళ్ళు కూడా శాసనసభ్యులను మరియు పార్లమెంట్ సభ్యులను వాళ్ళు కూడా ఎన్నోసార్లు ధనం చెప్పారు. అయినా కూడా ముందు ఏ రకంగా ఉంది పేరుకు గత 2017 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే ఏమనుకున్నారో ఏమో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు వాల్మీకినైనా మనం ఎక్కువగా గుర్తించినట్లయితే రాయలసీమ ప్రాంతంలోన ప్రతి నియోజకవర్గంలోన 50,000 మంది పైగా వాల్మీకి ఉన్నారు. వీళ్ళందరూ ఎస్టీగా గుర్తించినట్లయితే వీళ్ళకి ఎస్టీకి మాత్రమే లేదు. ఇంకొక మనం వాల్మీకిని ఎస్టీగా గుర్తిస్తే చట్టసభలో రిజర్వేషన్ కల్పించాల్సి వస్తున్నారో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేము రాజకీయాల కోసం పాటలాడుతున్నాం. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పాటలాడుతున్నాం. రేపటి తరాల భవిష్యత్తు కోసం మేము పాటలాడుతున్నాం. అయితే వీళ్ళు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వాల్మీకి ఎస్టీగా గుర్తించైతే 5 నుంచి 6 నియోజకవర్గాలను ఇస్తారేమోని వీళ్ళు భయపడుతున్నారేమో. కర్నూలు జిల్లాలో కూడా వాల్మీకి అత్యధికంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50,000 నుంచి 1,00,000 దాకా వాల్మీకి ఓటర్లే ఉన్నారు. ఒక వాల్మీకి ఓటర్లోనే 1,00,000 జిల్లాలో ఉన్నారంటే వాల్మీకి జనాభా ఎంత ఉన్నారో అర్థం చేసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. అయితే మేము ఏ రాజకీయ పార్టీలకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకుడికి వ్యతిరేకం కాదు. మనము అన్ని రాజకీయ పార్టీలు మనకు అవసరమే, అన్ని రాజకీయ నాయకులు మనకు అవసరమే. మన వాల్మీకి అయితే అన్ని రాజకీయ పార్టీలోనే ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలోనే ప్రముఖ పాత్రలు వస్తున్నారు. ఏ రాజకీయ పార్టీని తిట్టే పని లేదు. నాకేం కావాలా? నాకు వాల్మీకిని ఎస్టీగా గుర్తించేది మాత్రమే కావాలా.
ఏ పార్టీ అయితే వాల్మీకుల కోసం ఎస్టీ సాధన భూమికల కోసం కృషి చేస్తామో ఆ పార్టీని మేము ఒకరేదే కాదు బాలాభిషేకం చేసి మెట్ట మీద పెట్టుకుని కూడా ఊరేగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా పార్టీని. మా పార్టీని ముఖ్యం కాదు, మా జాతి ముఖ్యం మాకి, మా వాల్మీకులు ముఖ్యం మాకి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తరబడి మేము రాజకీయంగా ఎదురైపోతున్నామంటే మనం ఇష్టంగా గుర్తుకోవడం లేదు. అన్ని కులాల వారికి కుల వృత్తులు ఉన్నాయి, కానీ వాల్మీకి మాత్రము ఒక కుల వృత్తి కూడా లేదు. ఈ రోజు వాల్మీకి కార్పొరేషన్ అయితే ఉండాలి, కానీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ ఉంటారు, కానీ ఆ వాల్మీకి కార్పొరేషన్ కి సంబంధించి నిధులు మాత్రం ఉంది. ఆ వాల్మీకి కార్పొరేషన్ ఎప్పుడైతే ఇస్తారో, ఎప్పుడైతే చైర్మన్ పెడతారో ఖచ్చితంగా ఆ వాల్మీకి కార్పొరేషన్ కి నిధులు కేటాయించాలి. ఆ నిధులతో వాల్మీకి జీవస్తులందరికీ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మీరు వ్యాపారంలో చేసుకుంటారు, వాళ్ళ జీవితంలో మీరు బాసు మీరు మన ఉపాధి కల్పించిన అవకాశం ఉపాధి కల్పించే ఉంటారు. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా గుర్తించి వాల్మీకిని ఎస్టీ జాగ్రత్త పునరుద్ధరణ కోసం కృషి చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాల్మీకి సోదరులందరూ కూడా 36 గంటలు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే మన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మన వాల్మీకి సోదరులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అందుకు సంఘీభావం తెలపడానికి మనం ఇక్కడ చేయడం జరిగింది. గతంలో ఎన్నో సార్లు కూడా ఎంతో మంది ఉద్యమాలు నిరాహార దీక్షలు చేశారు, కానీ ఒక్కరికి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది ప్రభుత్వం. అలాగే మన గ్రామ స్థాయి నుంచి కూడా మన జిల్లా స్థాయి నుంచి కూడా ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తే గానీ మన పిల్లలు భవిష్యత్తు బాగుండడానికి ఎస్టీ జాబితాలో చేర్చడానికి అవకాశం రావాలని ప్రతి ఒక్క వాల్మీకి సోదరులందరూ కూడా ఇలాంటి ఉద్యమాలు ఎన్నో జరపాలని కేంద్రం వరకు కూడా మన గళం వినిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా మన వాల్మీకి సోదరులందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల వల్లే ఉండి మన ఐకమత్యమే మహాబలం అనే విధంగా మనం పోరాటం చేస్తే గాని మన సాధించుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను వాల్మీకి మహిళ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. ప్రజలందరూ చెప్పారు ఇంతకుముందు మనకు ఖచ్చితంగా వాల్మీకి ఎస్టీ ఇంకా కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎస్టీ మహిళగా ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మన పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటాయి. ఎంతమంది పెద్ద ఉన్నారు, ఇంతకుముందు చాలా నియమాలు దీక్షలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, ఇంతకుముందు కూడా జరుగుతాయి ఇలాంటివి. సో స్టేట్ వైజ్ గా కూడా మన నిరాహార దీక్ష అందరినీ జరగాలని నా సంఘీభావం కోరుకుంటున్నాను. అదే కాకుండా కొన్ని జిల్లాలకి ఎస్టీ క్యాండిడేట్ చేసేది బాగోవాలని చెప్పారు. సో ఒకరికొకరుగా ఇంకో జిల్లాకి చేయదని కోరుకుంటున్నాను. ఇక ఆహ్వానించేందుకు ఈ దేవాలయంలో పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా సంఘీభావం ఎప్పటికీ దేవాలయానికి మద్దతుగా ఉంటానని కోరుకుంటున్నాను.